జయ రాజేష్ ని కొట్టిన వీడియో ఊరంతా వైరల్ అయిపోవడంతో రాజేష్ పరువంతా పోతుంది. సోషల్ మీడియాలో అందరూ రాజేష్ నే తిడుతూ ఉంటారు. జయాని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. దాంతో రాజేష్ పరువంతా పోతుంది. ఇదంతా చూసి భయపడిపోయిన రాజేష్ చాలా రోజుల వరకు ఇంట్లో నుంచి బయటికి అస్సలు రాడు. రాజేష్ బయటికి రాకపోవడంతో అందరూ రాజేష్ వ్యాపారాన్ని దోచేయాలని చూస్తూ ఉంటారు. దాంతో వేరే దారి లేక రాజేష్ ఇంటి నుంచి బయటికి వెళ్తాడు. ఒక రోజు రాజేష్ మరియు అన్న నిలబడి డైవోర్స్ గురించి మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఒక మహిళ వెళ్తూ, ఏంటి రాజేష్, నీ భార్యకి ఎంత ఫ్రీడమ్ ఇచ్చేసావు, మా ఇళ్లలోకి వచ్చి చూడు, ఆడవాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో రాజేష్ వాళ్ళ అన్న, ఎవరు ఆ మహిళ అంటే నాకేం తెలుసు, ఆమె బుర్ఖా వేసుకుని ఉంది అని అంటాడు. దారిలో వెళ్లే వాళ్ళందరూ రాజేష్ కి ఏదో ఒకటి చెప్తూ ఉండడంతో అన్నకి చాలా కోపం వచ్చేస్తుంది. దాంతో అన్న రాజేష్ తో, నువ్వు ఇంకా ఏది ఏమైనా కూడా జయాకి డివోర్స్ ఇచ్చేయి అని చెప్పి రాజేష్ ని ఒక లాయర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. లాయర్ రాజేష్ ని చూసి, నిన్ను ఎక్కడో చూసానే అని అంటాడు. దాంతో పక్కనే ఉన్న ఒక మహిళ నవ్వుతుంది. రాజేష్ తో, చెప్పండి, మీ వైఫ్ మిమ్మల్ని ఆస్తి కోసం వేధిస్తుందా, లేకపోతే మిమ్మల్ని ఏమన్నా చేస్తుందా, లేకపోతే అఫైర్ పెట్టుకుందా అని అడుగుతాడు. దానికి రాజేష్, అలా ఏం లేదు సార్ అని అంటాడు. దానికి లాయర్, ఏ ఆధారం లేకుండా మనం కేసు పెట్టలేము అని అంటే అప్పుడే అన్న వేరే దారి లేక జయ రాజేష్ ని కొట్టిన వీడియోని లాయర్ కి చూపించేస్తాడు. ఆ వీడియో చూసిన లాయర్ గట్టిగా నవ్వుతాడు. ఆ తరువాత ఏమైందో తెలుసుకోవడానికి పార్ట్ 31 అని కామెంట్ చేయండి.